Hello everyone, welcome to Institutional Data Breakdown session for Monday, 6th October. So, as usual, మనం నెక్స్ట్ అనాలిసిస్ చేసే కంటే ముందు ఒకసారి ఈ రోజు మార్కెట్లో ప్రైస్ యాక్షన్ ఎలా ఉండింది సో ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చేసుకుందాం. సో లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో దిస్ ఇస్ ఫర్ మండే అండ్ యా, సో ఇది ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్. సో మా యాజ్ పర్ ద డేటా బిగ్ ప్లేయర్స్ వచ్చేసి అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ లైక్ ప్రోస్ వచ్చేసి బుల్లిష్ ఉండే అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ వచ్చి మైల్ బుల్లిష్ ఉండే. క్లయింట్స్ మాత్రం బేరిష్ ఉండే కంప్లీట్ గా అండ్ వీఆర్ ప్రెడిక్టింగ్ కి ప్రైస్ ఈ లెవెల్లో ఉన్నప్పుడే మనం ఇక్కడ నుంచి వెళ్తే హై ప్రాబిలిటీ సెటప్ అనుకున్నాం. ఐ మీన్ సో మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఏం థింక్ చేస్తారంటే కిందికి వస్తుంటే ఇది డౌన్వర్డ్స్ వెళ్ళిపోతుంది అని థింక్ చేస్తారు. బట్ బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ లిక్విడిటీ కోసం చూస్తారనమాట. సో వాళ్ళ లిక్విడిటీ ఒకటి రాగానే అక్కడ నుంచి అయితే ప్రైస్ డిసైసివ్ గా మూవ్ అవ్వలేదు బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ సో ఈ లెవెల్ వరకు ఎందుకు వస్తుంది అనుకుంటారు. సో ఇవన్నీ ఏంటంటే డేటా బ్రేక్ డౌన్ లో మీకు అర్థమయ్యే సినారియోస్ అన్నమాట. సో ప్రైస్ ఈ లెవెల్ వరకు ఎందుకు వస్తుంది, వాళ్ళ లిక్విడిటీ ఎక్కడ అవసరం అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఓన్ గా ఆర్ఎండి అయితే స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీ ఆర్ఎండి మంచి రిజల్ట్స్ ఇవ్వకపోతుంటే ఒకసారి మెసేజ్ అయితే చేయండి సో దట్ ఇక్కడ ప్లాన్ చేద్దాం దాని గురించి. అండ్ యా, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేద్దాం. అండ్ ఒకసారి స్ట్రాంగ్ లాంగ్ డిసైడ్ అయిపోయింది. ఎవరైనా సరే రెడ్ క్యాండిల్లో ఈ లాంగ్ సిగ్నల్ వచ్చాక ఏం ఫీల్ అవుతారంటే ఇది బేరిష్ సైడ్ వెళ్తుంది. సో ఇది ఒక బేరిష్ ఏంగల్, సారీ బేరిష్ పియర్సింగ్ ఆ టైప్ ఫీల్ అవుతారనమాట. కానీ మీరు ఇండికేటర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ లెవెల్లో వచ్చింది, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ తీసుకుంటే ఈ లెవెల్కి సమ్ 40 to 50 పాయింట్స్ అనమాట. సో సో ఎప్పుడైనా నేనేం చెప్పాను ఇండికేటర్ అనాలిసిస్ వీడియోలో కానీ సెప్టెంబర్ రిజల్ట్స్ లో కానీ సో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. మన స్టాప్ లాస్ ఎప్పుడు కూడా 20 to 30 పాయింట్స్ ఉండాలి. సో చూడండి ఇక్కడ 23 పాయింట్స్ ఉంది, ఇంకొంచెం డౌన్ సైడ్ వెళ్ళినా కూడా 25 పాయింట్స్ ఉంటుంది. అండ్ మన 1:3 ఎక్కడికి వస్తుంది, ఈ లెవెల్కి వస్తుంది. సో ఈ లెవెల్లో చూసుకున్నట్టయితే మీరు లైన్ చార్ట్లోకి వెళ్ళి చూసుకున్నా కూడా ఇది అర్థమవుతుంది. సో మనకి ఇన్ కేస్ మనం ఒక 23 పాయింట్స్ ఇన్వెస్ట్ చేస్తే అంటే స్టాప్ లాస్ గా బుక్ చేయాలనుకుంటే మనకి గెయిన్ వచ్చేసి 68 పాయింట్స్. సో ఈ ప్రైస్ ఈ లెవెల్కి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ కూడా సో అందరు ఏమనుకుంటారంటే ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది వెళ్ళిపోతుంది అనుకుంటారు. బట్ మన ప్రాపర్ స్టాప్ లాస్ రిస్క్ రివార్డ్ తో మేనేజ్ చేసినప్పుడు ఇమాజిన్ జస్ట్ 23 పాయింట్స్ అంటే అందులో ఆప్షన్ సెల్లింగ్ కి 50 to 60% తీసేయండి అంటే 13 to 50 పాయింట్స్ పోతుంది. ఆ మాత్రం కూడా ఇన్వెస్ట్ చేయకుంటే మనం ట్రేడింగ్ చేయలేం, అంటే మనకు ఫోమో ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో పేపర్ ట్రేడింగ్ చేస్తూ అలవాటు అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసేసరికి ఈ నెక్స్ట్ కూడా ఒక లాంగ్ సిగ్నల్ అయితే వచ్చింది. దాని తర్వాత ప్రైస్ చూడండి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. ఎప్పుడైనా సరే ఈ బేరిష్ ప్యాటర్న్స్ కానీ బుల్లిష్ ప్యాటర్న్స్ కానీ ట్రెండ్ మిడిల్ లో వచ్చినప్పుడు వీ నీ నాట్ టు వరీ అనమాట. సో అండ్ ఇక్కడ ఏం జరిగింది మనకి ఈ ఏరియా నుంచి మనం మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ అనుకున్నాం. మనకు ప్రైస్ ఏం చేసింది, ఫస్ట్ హై ప్రాబిలిటీని పిక్ చేస్తూ మీడియం ప్రాబిలిటీ వరకు వచ్చింది. సో దాని తర్వాత ఏంటి, మన రిస్క్ రివార్డ్ ప్రాపర్ గా ఫాలో అయింది కాబట్టి నెక్స్ట్ ఏంటి మన టార్గెట్ ఏంటి, ఈ వేస్. సో ప్రైస్ అయితే ఎండ్ ఆఫ్ ద డే ఆ రీజన్ కి అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఈ ఏరియాలో కూడా ఈ బేరిష్ క్యాండిల్ ని చూసి, అంటే నాకు వచ్చిన మెసేజ్ ని బట్టి చెప్తున్నాను, సో ఈ బేరిష్ వచ్చింది ఎగ్జిట్ అవ్వాలా. సో అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కి అయితే రిప్లై ఇచ్చాను. అండ్ మీరు ఇక్కడ ఆలోచించండి, ఈ బేరిష్ క్యాండిల్ తర్వాత ఇంకొక 15 minutes వెయిట్ చేసి ఉంటే ఇది ఏమవుతుంది, మనకి ఒక బుల్లిష్ ప్యాటర్న్ గా ఫామ్ అయింది. అండ్ ఎప్పుడైతే బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయిందో ఎక్కడ, ఒక మార్నింగ్ స్టార్ లాగా, దాని తర్వాత అది ఎక్కడి వరకు వెళ్ళింది, మన టార్గెట్ వరకు వెళ్ళింది. సో అండ్ ఒక ఫోర్స్ సిగ్నల్ కూడా వచ్చింది చూడండి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇండికేటర్ కూడా డే బై డే మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో నన్ను అడగాల్సిన అవసరం లేదు, మా టీంని అడగాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు ఎవ్రీడే దీన్ని అబ్జర్వ్ చేస్తే అనాలిసిస్ వీడియోస్ ని మీకే అర్థమవుతుంది. సో దట్ యుల్ బి ఏబుల్ టు ట్రేడ్ ఇండివిజువల్ గా అనమాట. అండ్ యా, సో ఇది ఒక ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ ప్రైస్ యాక్షన్ వైజ్ కూడా. సో మన టార్గెట్స్ అనేవి ఈ రేంజ్ లో ఉన్నాయి స్టిల్ అండ్ హోల్డింగ్. అంటే ఒక మెయిన్ ట్రెండ్ బేరిష్ ఉన్నప్పటికీ ఒక రివర్సల్ ప్యాటర్న్స్ అంటే ఒక ఒక వాట్ వి కాల్ కొంత బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఆ బౌన్స్ లో ఉన్నాం అనమాట. అది ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది ఎప్పుడు అవుతుంది అనేది నెక్స్ట్ అనాలిసిస్ లో అయితే చూద్దాం. అండ్ యా, సో ఇప్పుడు రెగ్యులర్ గా మనం ఈ పాయింట్స్ ని
ఎక్సెల్ షీట్‌లో అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి మంత్ ఎండ్‌కి రివీల్ చేద్దాం. సో, ఈరోజు 23 పాయింట్స్ స్టాప్ లాస్‌తో 68 పాయింట్స్ అయితే గెయిన్ చేసినాం. సో, ఈ గెయిన్ చేసిన పాయింట్స్ అన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తా ఉన్నాను. సో, 68 పాయింట్స్ గెయిన్ చేస్తే మనకి 50-60% ఉంటది. ఏటీఎం సెల్ గాని, బై గాని. సో, ఆ రేంజ్‌లో చూసుకుంటే మనకి 40 పాయింట్స్ 41 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం. జస్ట్ ఈ 2 డేస్‌లో ఒక వన్ సింగిల్ లాట్‌తో ఏటీఎం సెల్ గాని, బై గాని చేసి 1:3 వరకు ట్రేడ్ నుంచి తీసేస్తేనే మనకి 5,760 రూపీస్ అయితే వచ్చినాయి. ఇన్ కేస్ మనము ట్రైల్ చేసి అలానే ఉంచుంటే, ట్రైల్ చేస్తూ మన మీడియం ప్రాబబిలిటీ ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. స్టిల్ అదే హోప్‌తో మనం ఉండుంటే, ఎవరైతే డేటా బ్రేక్ డౌన్ నేర్చుకుంటారో, ఎవరైతే డేటా రీడ్ చేయడం వస్తదో వాళ్ళకి లెవెల్స్ అర్థమవుతాయి. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసినాం? 118 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం. సో, సేమ్ అదే ఎంట్రీ చేశాను ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ మనకి ఏటీఎం సెల్లార్ బై దగ్గర అంటే ప్రీమియం డికే చూస్తూ ఇవన్నీ చూస్తాం కాబట్టి 50-60% అయితే డికే ఉంటది. సో, ఆ 50 సారీ మనం క్యాప్చర్ చేసిన పాయింట్స్ 50-60% అన్నమాట. సో, అలా చూసుకుంటే 71 పాయింట్స్ మనమైతే క్యాప్చర్ చేసినాం. సో, ఓన్లీ ఈ 2 డేస్ గూడా మనం డేటా బ్రేక్‌డౌన్ అండ్ ఇండికేటర్‌తో ట్రయల్ చేసుంటే మనకి 70-71 పాయింట్స్ అంటే జస్ట్ ఏటీఎం సెల్ గాని బై చేసుంటే సింగిల్ లాట్‌తో 10,710 రూపీస్ అయితే క్యాప్చర్ చేసేవాళ్ళం అనమాట. సో, అదే ఇన్ ద మనీ ఎళ్ళుంటే 75-80% ఉంటది. సో, అప్పుడు ఇమాజిన్ అంటే మనకి 71 పాయింట్స్ చోట 90 పాయింట్స్, 95 పాయింట్స్ దొరుకుతాయన్నమాట. సో, ఎవరైతే కొంచెం రెగ్యులర్‌గా ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఐటీఎం, ఏటీఎం అనేది ఈజీగా అర్థమవుతది. సో, నాకొచ్చిన యాక్చువల్‌గా నేను ఇక్కడ ఇంతకుముందు ఐటీఎం కూడా ఏసి చూపిస్తుండే. బట్ ట్రేడర్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారని మెసేజ్ వస్తే సో, అదైతే పక్కకు తీసేస్తున్నాను. సో, ఓన్లీ ఏటీఎం సెల్లింగ్ అండ్ బయింగ్ దగ్గర మనం ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తుంది అనేది ఈ ఎక్సెల్ షీట్ ఇంటెన్షన్. సో, ఇది మంత్ ఎండ్‌కి అయితే చూద్దాం మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తుండే ఇండికేటర్ త్రూ అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ సో, యాహ్! సో, దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ దిస్ వాస్ ఆర్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ఇండికేటర్. సో, ఏటీఎం సింగిల్ లాట్ తోనే చేస్తున్నా నేను. మల్టిపుల్ లాట్స్ తో చేయాలంటే మీరు ఇది 5760 ఇంటూ 2 వేసుకుంటే మీకు 2 లాట్స్ తో వస్తదన్నమాట. ఎవరు లో క్యాపిటల్ ఉన్నా ఆర్ కొంచెం ట్రేడింగ్ నాలెడ్జ్ ఉండి ఒక సెటప్ ని ట్రస్ట్ చేసి డేటా బ్యాకప్ నాలెడ్జ్ తో ముందుకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఏం అచీవ్ చేయగలుగుతారో చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇది చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ థింగ్ సో యాహ్! రేపటి కోసం ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యాహ్! సో, ఇక్కడ క్లయింట్స్ వచ్చేసి వీళ్ళ క్లయింట్స్ అంటే అందరు ఇండివిడ్యువల్ ట్రేడర్స్ కాబట్టి వీళ్ళ కంబైన్డ్ పొజిషన్స్ వచ్చేసి బుల్లిష్ చూపిస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఐఎస్ పొజిషన్స్ వచ్చేసి బేరిష్ చూపిస్తున్నాయి. అండ్ ప్రోస్ పొజిషన్స్ వచ్చేసి బుల్లిష్ చూపిస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఐఎస్ జనరల్లీ వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్ బట్ వీళ్ళు ఆల్వేస్ బుల్లిష్ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, వీళ్ళ పొజిషన్స్ ఉన్నాయి. బట్ నిజంగా ఈ పొజిషన్స్ అన్ని నిజమా అంటే కాదు. బికాజ్ ఈ డేటా అంతా ఎక్కడి నుంచి మనకు వస్తది? ఎక్కడి నుంచి పాపులేట్ అవుతది అంటే బేసిక్‌గా రెగ్యులర్‌గా మనం చూసే వాట్ డు వి కాల్ ఎన్ఎస్‌సి సైట్ గానియండి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐచార్ట్స్ గానివ్వండి, సెన్సిబుల్ గానివ్వండి, ఇంకా వేరే ఆహ్, ఎక్కడి నుంచైనా సరే. సో, ఈ డేటా అంతా ఏంటంటే పబ్లిక్‌కి కనిపించే డేటా అన్నమాట. బట్ ఇంటర్నల్‌గా వీళ్ళ పొజిషన్స్ రీడ్ చేసే వాళ్ళకే దీని వాల్యూ అర్థమవుతది. అంటే ఈ డేటా అనేది అందరికీ ఉంటది. బట్ దాన్ని ఎలా రీడ్ చేస్తాం? ఎలా మనం వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని క్యాప్చర్ చేయగలుగుతాం, గ్రాబ్ చేయగలుగుతాం అన్నప్పుడే ఇక్కడ అసలైన నాలెడ్జ్ అనేది బయటికొస్తది. బట్ ఓవరాల్‌గా క్లయింట్స్ కంబైన్డ్ పొజిషన్స్‌ని చూస్తే వీళ్ళు ఒక బేరిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళలో చాలా మంది కొంతమంది బుల్లిష్ ఉంటారు, బేరిష్ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తున్నారో మనం అది చెప్పాలి కాబట్టి సో, క్లయింట్స్ అనేవాళ్ళు ఒక మంచి బేరిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారంటే మండే మార్కెట్ కోసం పెద్దగా ఇంట్రెస్ట్ లేరు వాళ్ళు. అండ్ వాళ్ళకున్న పొజిషన్స్‌ని హెడ్జ్ చేసి కూర్చున్నారు. అంటే వాళ్ళు ఒక లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే ప్రైస్ ఒక లెవెల్ బేస్‌లో మూవ్ అవుతదని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. అండ్ వీళ్ళని ఎప్పుడు కూడా మనం 100% నమ్మడానికి ఉండదు. బికాజ్ వీళ్ళకి చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. అంటే క్యాష్ సెగ్మెంట్ కావచ్చు, తర్వాత ఈ ఆహ్, ఆహ్, ఎఫ్ఎన్ఓ సో ఈక్విటీ స్క్రిప్ట్స్‌లో ఎఫ్ఎన్ఓ స్క్రిప్ట్స్ కావచ్చు. సో అలాంటి సెగ్మెంట్స్ అన్ని వీళ్ళు చేస్తారు కాబట్టి సో మనం ప్రోస్‌ని ఎక్కువగా మానిటర్ చేయాల్సొస్తది. ఎందుకంటే వీళ్ళని క్యాప్చర్ చేసేంత నాలెడ్జ్ మన రీటైల్ ట్రేడర్స్ దగ్గర అయితే ఉండదు.
అండ్ మనకు నిజంగా అట్లీస్ట్ ప్రోస్ని క్యాప్చర్ చేయగలిగితే వీళ్ళ ఉద్దేశం మనకు అర్థమవుతుంది. అండ్ ప్రోస్ ఎలా ఉన్నారు అంటే స్టిల్ దే ఆర్ హోల్డింగ్ లాంగ్ పొజిషన్స్ అనమాట. అంటే వాళ్ళు పైకి వెళ్తుందనే దీనిలోనే వాళ్ళ ఇంటర్నల్ చూస్తే అర్థమవుతుంది. అండ్ అండ్ నిజంగా ఇది కంప్లీట్‌గా ఎళ్తదా అంటే అండ్ ఇంకొంచెం హిడెన్ ఇది కూడా ఉందనమాట. సో, అదొకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చార్ట్ పైకెళ్ళి ట్రేడ్ మరియు చార్ట్ పైన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఓవరాల్‌గా ఇక్కడున్న పొజిషన్స్ అయితే బ్లఫ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ వీటిని మనం నమ్మాల్సిన పని లేదు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే క్లయింట్స్ ఇక్కడ బుల్లిష్ ఉన్నారు. బట్ బేరిష్ ఉన్నారు. యాక్చువల్ పొజిషన్స్‌లో. అండ్ ఎఫ్ఐఎస్ ఒక రేంజ్ బౌండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రోస్ కంప్లీట్‌గా బుల్లిష్ ఉన్నారు. సో, ఒకసారి ట్రేడింగ్ వ్యూ పైకెళ్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో, దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్. సో, మండే కోసం. సో, ఇక్కడ ఆలోచించండి క్లియర్‌గా. అండ్ ఈ వీడియో ఎవరైతే ఫుల్‌గా చూస్తారో మీరు చాలా నాలెడ్జ్‌ని గెయిన్ చేసినట్టు అవుతది. అండ్ ఫ్యూచర్ డేస్‌లో మీకు ఈజీగా అర్థమవుతది. ఎవరైతే జస్ట్ నామకే వాస్తే అట్లా టైమ్ పాస్‌కి 2 మినిట్స్ చూసి 1 మినిట్ డ్రాగ్ చేసుకుంటూ ఎళ్తారో వాళ్ళు ఆ స్టేజ్‌లోనే ఉంటారు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ వాళ్ళు జీరో నుంచి లెర్నింగ్ అయితే స్టార్ట్ చేయాల్సొస్తది. సో, ఇక్కడ మనకున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం సారీ మనకున్న డేటా బ్రేక్ డౌన్ అనాలిసిస్ ప్రకారం సో, హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఎక్కడుంది అంటే ఎప్పుడైతే ప్రైస్ ఈ రోజున ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, ఇక్కడ ఓపెన్ ఇవ్వండి, ఇక్కడన్నా ఓపెన్ ఇవ్వండి. నాకు ప్రైస్ వచ్చేసి ఈ ఏరియాలో కన్ఫర్మ్ అంటే ఈ ఏరియాలో ఒక రివర్సల్ ఫార్మ్ అవుతూ కన్ఫర్మేషన్ ఇస్తే సో ఐ ఈ 1:3, 1:4 ఆ రేంజ్ వరకు కూడా ట్రైల్ చేయొచ్చు 1:2 తర్వాత. కానీ మండే రోజు ఒక వాట్ డు వి కాల్ వోలటాలిటీ అయితే ఉండబోతున్నట్టుగా పొజిషన్స్ లో అయితే ఉందన్నమాట. వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అది ఉందా లేదా అనేది ఫస్ట్ 15-30 మినిట్స్ లో అర్థమవుతుంది మనకి. అంటే ఒక పెద్ద క్యాండిల్ 100, 150 పాయింట్స్ క్యాండిల్ ముందే ప్రింట్ అయిపోయింది అనుకోండి, ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది, సైడ్ వేస్ అవుతుంది. సో అదే మనకి మీరు ఓఐని అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నా కూడా అంటే మనం బేసిక్స్ ని పట్టుకొని చేసుకున్నా కూడా మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో అవన్నీ పక్కన పెడితే హై ప్రాబిలిటీ ట్రేడ్ ఎప్పుడైతే నాకు ఈ జోన్ మార్క్ చేసిన జోన్ లోంచి ఫేక్ బ్రేక్ డౌన్ కానీ ఆర్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ పైకి అయితే వెళ్తుందో 1:2, 1:3 తర్వాత ట్రైల్ చేయొచ్చు. ట్రైల్ చేసి 1:2 వరకు ప్రాఫిట్ లాక్ అయిపోయినా కూడా దట్ ఈస్ ఫైన్, తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్ ఎక్కడ ఉంటది అంటే సో ఇదే జోన్ అన్నమాట. ఈ జోన్ లోంచి ప్రైస్ ఈ జోన్ పైన ప్రైస్ అంటే ఈ జోన్ పైన ప్రైస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ట్రయల్ చేస్తే ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో 1:2 తర్వాత ప్రాఫిట్స్ అయితే క్విక్ గా బుక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో హై ప్రాబిలిటీ ట్రేడ్ లో మీ 100% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు. అండ్ మీడియం ప్రాబిలిటీలో 60% ఆర్ 60-70% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు. సో ఇది ఒక ఛాన్స్ అయితే ఉంది. 1:2, 1:3 తర్వాత అయితే క్విక్‌గా ప్రాఫిట్స్‌ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లో ప్రాబిలిటీ ఎక్కడ అంటే సో ఎక్కడైతే నేను టార్గెట్ జోన్ పెట్టాను అంటే కింది నుంచి మీకు ఎస్టర్డే వీడియో చూస్తే ఒక ఐడియా వస్తది. ఫిబొనాచి లెవెల్స్ ఏసి అవన్నీ చేసి పెట్టాను కదా! సో అదొకసారి చూడండి. మళ్ళీ మీకు అర్థం కావాలంటే ఈ లెవెల్ తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది అంటే ఇంటర్నల్ పొజిషన్స్‌ని బట్టి ఆర్ డేటాని బట్టి చూస్తున్నది ఏంటంటే ఒక క్విక్ డౌన్ సైడ్ మూవ్ అయితే ఉండొచ్చు. ఇన్ కేస్ రేపు మార్నింగే డౌన్ సైడ్ మూవ్ వచ్చింటే మాత్రం వాళ్ళ పొజిషన్స్ ఎలా బిల్డ్ అవుతున్నాయి, కంప్లీట్‌గా వాళ్ళు స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ బేరిష్ మూవ్‌కి వెళ్ళిపోతారా? ఆర్ ఈ జోన్ దగ్గరే రివర్సల్ ప్యాటర్న్ అయిపోతే ఈ జోన్ వరకైతే హై ప్రాబిలిటీ జోన్‌గా అయితే నేను ట్రేడ్ చేస్తున్నాను. అండ్ ఈ జోన్‌లో టార్గెట్ బుకింగ్ అంటే ఈ లెవెల్స్‌లో టార్గెట్ బుకింగ్ అయిపోతే ప్రైస్ ఎప్పుడైనా సరే క్విక్‌గా డిప్స్ అనేవి ఇస్తది. సో రెడీ అయి ఉండండి. ప్రాఫిట్స్‌ని ఎందుకు క్విక్‌గా బుక్ చేసుకోమంటున్నా అనేది చూడండి. సో అండ్ లో ప్రాబిలిటీ జోన్ వచ్చేసి దీనిపైన ట్రేడ్ అవుతా ఉంటే నేను అసలు ట్రేడ్ కూడా చేయను. దీనిపైన 100 పాయింట్స్, 200 పాయింట్స్, 300 పాయింట్స్ వెళ్ళినా కూడా ఐ డోంట్ కన్సిడర్. ఇది లో ప్రాబిలిటీగానే నేను ట్రీట్ చేస్తాను. ఇంతకుముందు నేను జనరల్‌గా 10% ఆఫ్ యువర్ క్వాంటిటీ, 20% ఆఫ్ యువర్ క్వాంటిటీ చేయమంటుండే గదా! సో, రేపు నేను ప్లాన్ యువర్ ట్రేడ్ నుంచి ఆ సజెషన్ అయితే లేదు. అండ్ బేరిష్ ట్రేడ్ ఎక్కడ ఉంటది అంటే నేను ఈ మార్నింగ్ వాట్ డు వి కాల్ సో, మార్నింగ్‌లోనే ఈ లెవెల్‌లో వస్తే కూడా నేను బేరిష్ గురించి అయితే థింక్ చేయట్లేదు. ఇన్ కేస్ ఆహ్, ప్రైస్
గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడే ఒక కన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ బేరిష్ వస్తుంటే సో ఇది ఒక 10% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీతో చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ హై ప్రాబిలిటీ అండ్ మీడియం ప్రాబిలిటీ. సో దిస్ ఈస్ ఆర్ అనాలిసిస్ ఫర్ మండే. అండ్ యా, సో ఎవరైతే ఇండికేటర్ గురించి అడుగుతున్నారో అండ్ ఈ మంత్ వరకు అయితే ఫ్రీ ఉండింది, లాస్ట్ సెప్టెంబర్ మంత్ వరకు అయితే. అండ్ ఎవరైతే ఇండికేటర్ యాక్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎలిజిబుల్ మా ట్రేడింగ్ పార్ట్నర్ అలీస్ బ్లూతో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ డీటెయిల్స్ మాకు షేర్ చేస్తే ఫ్రీగా ఇండికేటర్ యాక్సెస్ అయితే ఇస్తాము. అండ్ అది కూడా యాక్టివ్ ట్రేడర్స్కి మాత్రమే. ఆర్ ఎవరైతే డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి. సో దట్ మేము కోర్స్ ఫీజ్ కానీ కోర్స్ డీటెయిల్స్ కానీ ఫీ స్ట్రక్చర్ కానీ మీతో షేర్ చేస్తాం. అండ్ యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.